అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. కృష్ణా జిల్లా వీరవల్లి జెడ్పీ హై స్కూల్లో ఒక మాస్టర్ని కొంతమంది విద్యార్థులు కలిసి దారుణంగా కొట్టారు. అక్కడ ముఖ్యంగా ఒక పిల్లోడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లోడు తోటి విద్యార్థులు ఆపుతున్నా సరే మాస్టర్ గారిని ఎగిరెగిరి తనడానికి మీదకు వస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో. చూడండి ఒకసారి. ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు? సరే ఎందుకురా విధానం కాదు అసలు తప్పు కదా. మాస్టర్ అంటే ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా? అట్లా తప్పు కదరా అది. అంటే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ అన్నీ చేస్తా నేను చేస్తా. ఏం చేస్తారా మీరు? ఆయన వయసు ఎంత ఉంటుంది? మాస్టర్ గారి వయసు ఎంత ఉంటుంది? దాదాపు ఒక 60 ఏళ్ళ వరకు ఉంటుంది. బక్కగా ఉన్నాడు, పొలలాగా చాలా బక్కగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అంత దారుణంగా కొడుతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా, లేదంటే సినిమాల ప్రభావమో, లేదంటే చిన్నప్పటి నుంచి గొడవలకి వెళ్తే పెద్ద హీరో అయిపోదాం అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఇలాంటి విద్యార్థులు, ముఖ్యంగా ఎవరైతే కొట్టినోడు ఉన్నాడో అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో అడుక్కు తినడానికి కూడా పనికిరారు. ఎందుకు చెప్తున్నానంటే అంత అహంకారం, మనకు అంత బలుపు చిన్నప్పటి నుంచి ఉంటే ఎవడో బాగుపడలేడు, బాగుపడటం కూడా. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎలా స్పందిస్తున్నారో, విపరీతంగా కోపం తెచ్చుకుంటున్నారా, లేదంటే కూల్గా మాట్లాడుతున్నారా, ఒకవేళ విపరీతంగా ప్రతి ఒక్క చిన్న అంశానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ముందు తల్లిదండ్రులదండి. వచ్చేమంటున్నాడండి, మా అమ్మని తిడతాడా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ వ్యక్తి, ఆ మాస్టర్ని చూస్తే అంత అగ్రెసివ్గా బూతులు తిట్టే వ్యక్తిలా కూడా కనబడట్లేదు. అతను కొడితే పాపం 60 ఏళ్ళ వయసులో ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఉంటాడు. అలాంటిది కొట్టంగానే భావోద్వేగంతో ఆయన కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటే అలాంటి వ్యక్తి వచ్చి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా అమ్మని తిట్టాడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. పైగా వీడియో తీసుకో అని చెప్పేసి అని ఎంత పొగరగా సమాధానాలు చెప్తున్నారంటే ఆ సమాధానాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాస్టర్ గారి పైన మా అమ్మగారిని తిట్టాడని చెప్పేసి అని ఒక నింద వేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి విద్యార్థులు ఉన్నంతకాలం మీరనే కాదు, ఇక్కడ సింపుల్గా ఒకటే లాజిక్ అండి. మీరు ఫ్యూచర్లో ఇదే విధానాలతో కొనసాగితే కనుక ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఒకసారి తల్లిదండ్రులు చూసుకోవాలండి. లేదంటే కనుక వీళ్ళకి చదువులు అబ్బవు. 10th అయిన తర్వాత చక్కగా బ్లేడ్ బ్యాచ్ గానో, గంజాయి బ్యాచ్ గానో, మద్యానికి బానిస అయ్యో, చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఫ్యూచర్లో అడుక్కు తినడం మాత్రం గ్యారంటీ. విధానాలు మారిపోయినాయి. మేము చదువుకున్నాం, చిన్నప్పుడు మమ్మల్ని తుక్కు కింద కొట్టేసేవారు, మామూలుగా కొట్టేవారు కాదు. రోజును సరే మీరు ఎందుకు కొట్టేవారు అంటే మేము సరిగా చదివేవాళ్ళం కాదు, హోంవర్కులు గట్రా చేసేటోళ్ళం కాదు, సరిగా స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు, ఎగ్గట్టేసేవాళ్ళమి. స్కూల్కి వెళ్ళమని పంపిస్తే పొలాలు గట్లా అంటే ఆటలు కొట్టుకుని తిరిగేవాళ్ళమి. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళగానే బరంగా చిత్త కొట్టేసేవారు, మామూలు కొట్టేవారు కాదు. అయినా సరే ఆ 2 నిమిషాలు కొట్టేవారు. తర్వాత పిలిచి అలా కాదురా, మీ గురించే చెప్తున్నాం కదరా, మీరే కదా చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతారని చెప్పేసి అని చిలక చెప్పినట్టు చెప్పేవారు. ఈ చెవితే ఇనుగోలు, ఈ చెవితే వదిలేసేవాళ్ళు. కొట్టినా సరే మాకు మాస్టర్ గారు అంటే గౌరవమే ఉండేది. ఇవాళ పిల్లలు మారిపోయారు, కాలాలు మారిపోయినాయి.
విధానాలు మారిపోయి సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ప్రభావం, చిన్న చిన్న బుడ్డాగాడు కూడా మ్యాక్సిమం 10 ఏళ్ళు ఉంటాయో 12 ఏళ్ళు ఉంటాయో చిన్న చిన్న పిల్లలు కూడా నేను వేస్తాను రేపేస్తానని చెప్పేసి రీల్స్ చేస్తారు, హీరోయిజాలు ప్రదర్శిస్తారు. చిన్నపిల్లల్ని ఎవడైనా కొడితే చిన్నపిల్లల్ని కొట్టారా అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. ఏదైనా ఒకవేళ ఆ మాస్టర్ గారు మీ పట్ల ఏదైనా దుర్భాషలాడినా ఎవరినైనా తిట్టినా ముందు మనం వెళ్ళి హెడ్ మాస్టర్ గారికో ఎవరికొరికి కంప్లైంట్ చేయాలి. లేదంటే మీ తల్లిదండ్రులకి చెప్పి ఇగో మాస్టర్ గారు నన్ను ఇలా అన్నారని చెప్పి చెప్తే ఒకవేళ నిజంగా ఆయన మిమ్మల్ని కావచ్చు, మీ కుటుంబ సభ్యులను కావచ్చు, మీ తల్లిగారిని కావచ్చు దూషిస్తే చట్టపరమైన చర్యలు స్కూల్ హెడ్ మాస్టర్ తీసుకోవచ్చు. లేదంటే మీరు కేసు పెట్టడం ఇంకోటి ఏదో ఒకటి చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు అయితే తీసుకుంటారు, తీసుకోకుండా అయితే ఉండరు. ఒకవేళ మాస్టర్ గారు తిట్టారు, స్కూల్ పిల్లలందరూ ఉన్నారు, ఎందుకంటే తిడితే మిమ్మల్ని ఒక్కరిని పక్కకు పిలిచి తిట్టరు కదా, క్లాసులో స్కూల్ పిల్లలు అందరూ ఉంటారు. అందరి ముందు తిట్టుంటే కనుక విన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు, అవునండి తిట్టారండి అని చెప్పేసి అని. సరే రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఇంకొక వార్త ఏంటంటే వీళ్ళకి సంబంధించిందే, బాత్రూంలో సిగరెట్లు కాలుస్తుండగా, అంటే వార్త మాత్రం అన్నట్టు, ఇది నిజమా కాదా తెలియదు కానీ బాత్రూంలో సిగరెట్లు కాలుస్తుండగా మందలించారని చెప్పేసి అని మాస్టర్ని కొట్టారని చెప్పేసి అని ఒక వార్తలు అయితే, ఇంకొక వార్తలు ఏంటంటే వాళ్ళ అమ్మగారిని తిట్టారని చెప్పేసి అని వార్తలు. ఏది ఏమైనా సరే విద్యార్థులు ఇంత ఆవేశంగా ఒక మాస్టర్ గారిని, అదిలోనూ కూడా వయసులో పెద్దవారిని కొట్టడం అనేది చాలా తప్పు. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకసారి చూసుకోవాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు మీకు సంతోషంగా ఉండొచ్చేమో, మా అబ్బాయిలు నలుగురిని కొట్టొచ్చేస్తున్నాడని చెప్పేసి అని. అలాంటి మూర్ఖత్వం ఉన్న వ్యక్తుల్ని, అలాంటి మూర్ఖుల్ని చాలామందిని చూసే ఉంటారు మాస్టర్లు. మేము కూడా చాలామందిని చూసాం. చాలామంది తెగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చీటికి మాటికి కోపాలు తెచ్చుకొని అగ్రెసివ్గా వెళ్ళిపోయి కొట్లాట్లకి వెళ్ళిన వాళ్ళు, నేను అందరిని కొట్టేస్తాను, నా అంత పెద్ద మొగోళ్ళు లేడని చెప్పేసి అని ఫీల్ అయిపోయిన వ్యక్తులు అందరూ కూడా మా కళ్ళ ముందు కాలగర్భంలో కలిసిపోయారు. ఆవేశాలు పనికిరావు. చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప ఇంటికాడ తల్లిదండ్రులు అయినా సరే కాస్త సంస్కారం నేర్పితే బాగుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేది కాస్త తల్లిదండ్రులు కూడా చెప్పుకోవాలండి. లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. రానున్న రోజుల్లో పిల్లలకి చదువులు చెప్పాలంటే మాస్టర్లు భయపడిపోవాల్సిన పరిస్థితి. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే పిల్లల ఎవరికి కూడా చదువు అవ్వదు, ఎవడో చదువుకోలేడు. ఇవాళ ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన చూసి రేపు పొద్దున్న ఇంకెవడో ఒకటి ఇంకొకటి ఏదైనా చేయొచ్చేమో. మాస్టర్లకు భయపడే రోజుల నుంచి మాస్టర్లే భయపడే రోజులకు తీసుకొచ్చేసారు. ఆ రోజులు వచ్చేసినాయి. ఈరోజు ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు చదవకపోయినా లేదంటే చెప్పిన పని చేయకపోయినా పిల్లల్ని ఏదన్నా అనాలంటే భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చేసారు. అలాంటి పరిస్థితులు ఉంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు ఎవరో కూడా పిల్లలకి చదువు చెప్పలేరండి. చదువు అవ్వదు, చెప్పలేరు. ఇలాంటి వ్యక్తులు ఉంటే చెప్పగలుగుతారా? ఏమరా బాబు గమ్మునుడు ఏమన్నా కానీ వీడేం గొడవ చేస్తాడు, మళ్ళీ తిరిగి నన్ను కొడతాడేమో, లేదంటే ఇంటికి వెళ్ళి తీసుకొస్తారేమో. మళ్ళీ మా దరిద్రానికి మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనకు తెలిసిందే కులం కాడ తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు. సో ఈ విధానాలు మారనంతసేపు మన విద్యా వ్యవస్థ బాగుపడదు. ముందు తల్లిదండ్రుల్లోనే ఉంటుంది లోపం. మన పిల్లలకి ప్రతిరోజు చెప్పి పంపించుకోవాలి. మన అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడో మన అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది, వాళ్ళు చిన్న విషయాలకు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనమే చూసుకోవాలి, మనమే సర్ది చెప్పుకోవాలి. ఇంటికాడ చెప్పి పంపిస్తే బాగుంటుందండి. లేకపోతే రానున్న తరాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత మనం ఇంతకుమించి పెద్దగా ఏం మాట్లాడలేం.